మహారాష్ట్ర పూణేలోని L3 బారులో 2 రోజుల క్రితం కొందరు వ్యక్తులు డ్రగ్స్ వంటి పదార్థాలు వినియోగించినట్టు వెలుగు చూసిన వీడియోకు సంబంధించిన కేసులో అరెస్టులు 14కు చేరుకున్నాయి. తాజాగా బార్లో పనిచేసే 6 వెయిటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. L3 బార్కు సంబంధించిన యజమానులు, వారు లీజుకిచ్చిన వ్యక్తులు, ఆర్గనైజర్లు సహా 8 మందిని అరెస్ట్ చేసి పూణే కోర్టులో హాజరుపరచగా జూన్ 29 వరకు రిమాండ్ విధించింది. సామాజిక మాధ్యమాల ద్వారా బార్ నిర్వాహకులు కస్టమర్లతో సంప్రదింపులు జరిపి మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, మద్యం అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బార్ కస్టమర్లకు అనుమతికి మించి మద్యాన్ని అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. వైరల్ వీడియోలో డ్రగ్స్ వంటి పదార్థాన్ని వినియోగిస్తున్న మైనర్ సహా కొందరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ ఆనవాళ్ల కోసం బార్లోకి, టాయిలెట్లో నమూనాలు సేకరించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా నడుపుతున్న పబ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమంగా నిర్మించిన భవనాల్ని బుల్డోజర్లతో కూల్చాలని ఆదేశించారు. పూణేను డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలని పోలీసులకు సూచించారు.